రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గాజువాకలోని స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఉక్కు కర్మాగారంలోని థర్మల్ పవర్ ప్రాజెక్టు విభాగంలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు లీక్ అయింది. 4 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో నమ్మి శ్రీనివాసరావు, దాసరి తాతారావు, దాసరి అప్పన్నారెడ్డి, ఎండి అజ్విజ్ ఉన్నారు. తోటి కార్మికులు వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితులకి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాయువు లీక్ గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. విశాఖ గాజువాకలోని స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఉక్కు కర్మాగారంలోని థర్మల్ పవర్ ప్రాజెక్టు విభాగంలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు లీక్ అయింది. 4 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన వారిలో నమ్మి శ్రీనివాసరావు, దాసరి తాతారావు, దాసరి అప్పన్నారెడ్డి, ఎంజీ అజీజ్ ఉన్నారు. తోటి కార్మికులు వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వాయువు లీక్ గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. విశాఖ గాజువాకలోని స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. ఉక్కు కర్మాగారంలోని థర్మల్ పవర్ ప్రాజెక్టు విభాగంలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు లీక్ అయింది. 4 కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. గుడ్ మార్నింగ్ శ్రీజ. ఏదైతే విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్లాంట్ స్టీల్ ప్లాంట్ లో తరచూ కూడా ఇటీవల ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగానే గత రాత్రి కూడా థర్మల్ పవర్ ప్రాజెక్ట్ విభాగంలో పనిచేస్తున్న సమయంలో కార్బన్ మోనాక్సైడ్ వాయువు అయితే ప్రమాదవశాత్తు లీక్ అయింది. లీక్ అయిన ఈ సమయంలో అక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల్లో 4 కార్మికులు అయితే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీళ్ళని అక్కడ పక్కనే ఉన్నటువంటి మిగతా కార్మికులు వీరిని ఉటావుట్టిన గాజువాకలో ప్రైవేట్ హాస్పిటల్కి అయితే తరలించారు. అక్కడైతే చికిత్స పొందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ వాయువులు లీక్ అయిన ప్రమాదంలో అస్వస్థకు గురైన వారిలో దాసరి తాతారావు, దాసరి అప్పన్నారెడ్డి, దేవ, అజీజ్ అనే 4 ఉన్నారు. వీళ్ళందరూ కూడా పెదగంటాడికి చెందినటువంటి కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు కావడంతో వీళ్ళకి వైద్య సదుపాయాలు కూడా అంతంత మాత్రంగానే అందుతాయి. కాబట్టి వీళ్ళకి సరైన వైద్యం అందించి వాళ్ళ ప్రాణాలు రక్షించాలని చెప్పి కూడా కార్మిక సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి 4 పరిస్థితి కూడా ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టుగా అయితే వైద్యులు చెప్తున్నారు. అయినప్పటికీ మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కార్మిక సంఘాలు అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కూడా గాజువాక పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజు.